హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకోండి. చూడండి, ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి చెప్తాను. చూడండి, ఎంఎస్ ఎక్సెల్లో అన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాసే. అయితే ఈ ఫార్ములా అనేది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, మీకు చాలా హెల్ప్ కూడా అవుతుంది. అదే సమ్ ఫార్ములా. ఇప్పుడు సమ్ ఫార్ములాని ఎలా వాడాలో నేను చెప్తాను. ముందుగా ఏంటంటే, మనం ఒక చిన్న డేటాని ప్రిపేర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, నేమ్ అని టైప్ చేశాను, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనీ అని కూడా టైప్ చేశాను. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజు అని టైప్ చేశాను, అలాగే రాణి అని కూడా టైప్ చేశాను. చూడండి, రాజు ఏం చేశాడంటే నా దగ్గర ఒక 30 రూపీస్ తీసుకున్నాడు. అలాగే రాణి కూడా ఏం చేసిందంటే ఒక 20 రూపీస్ తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రాజు మళ్ళీ నా దగ్గర ఒక 60 రూపీస్ తీసుకున్నాడు. అలాగే రాణి ఏం చేసిందంటే మళ్ళీ నా దగ్గర ఒక 10 రూపీస్ తీసుకుంది. ఓకేనా? ఈసారి మళ్ళీ రాజు ఏం చేశాడంటే ఇంకొక 10 రూపీస్ తీసుకున్నాడు. సో ఈ విధంగా ఏంటంటే నా దగ్గర ఒక చిన్న డేటా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం నేను ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ ఒక 60 రూపీస్ తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన పేర్లన్నీ కూడా వీళ్ళందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు. వీళ్ళు ఎంతెంత తీసుకున్నారో నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఓన్లీ రాజు మాత్రమే ఎంత తీసుకున్నాడో కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? లేదా రాజు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎంత తీసుకున్నారో కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు, అంటే ఇలాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనకి బాగా ఉపయోగపడేది సమ్ అనే ఒక ఫార్ములా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సమ్ అనేది ఒక ఫంక్షన్. యాక్చువల్గా సమ్లో సమ్ ఇఫ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసి చూడండి, నా మౌస్ పాయింటర్ చూడండి, ఇక్కడ తీసుకెళ్ళి నేను సిగ్మాని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఎంత వచ్చింది? టోటల్ వచ్చింది. సో జనరల్గా ఇది టోటల్. ఓకే, ఎలా వచ్చింది నాకు? చూడండి, దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ సమ్ అని కనబడుతుంది కదా. సో ఈ విధంగా D6 నుంచి D11 వరకు చూడండి, ఇక్కడ D6 అనేది స్టార్ట్ అయ్యింది, ఇది D6, అలాగే D11 అంటే ఇక్కడ నుంచి D11 ఇక్కడ వరకు. సో ఈ విధంగా ఏంటంటే D6 నుంచి D11 వరకు మనకి యాడ్ అయినవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం సమ్ని వాడుతున్నాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే సమ్ ఇఫ్ అంటున్నాను. అంటే ఇఫ్ అనే కండిషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనం ఒక క్రైటీరియాని పెట్టవచ్చు. క్రైటీరియా అంటే ఏంటంటే మన కండిషను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఏం చేశాను, మొత్తం అన్నీ యాడ్ చేశాను. దీంట్లో క్రైటీరియా లేదు, అంటే కండిషన్ లేదు. కానీ నేను ఇప్పుడు కండిషన్ పెడదాం అనుకుంటున్నాను. కండిషన్ ఏంటంటే రాజుకి ఎన్ని డబ్బులు ఇచ్చానో ఆ డబ్బులు మాత్రమే యాడ్ చేయాలి. ఇది కండిషన్. దీన్నే క్రైటీరియా అని కూడా అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్రైటీరియా అంటే ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్గా తెలుగులో చెప్తున్నాను చూడండి. క్రైటీరియా అంటే ఏం కాదు, మన కండిషన్ అన్నమాట. నాకు ఇలాగే కావాలి, నాకు ఓన్లీ రాణికి ఎంత డబ్బులు ఇచ్చానో ఆ డబ్బులు మాత్రమే కావాలి అనేది ఒక క్రైటీరియా. నాకు ఓన్లీ రాజు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఎంత డబ్బులు ఇచ్చానో వాళ్ళు మాత్రమే కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలాగా మనం కండిషన్స్ని రాసుకోవడాన్ని, మన కండిషన్స్ని క్రైటీరియా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సమ్ ఇఫ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చూడండి, నేను ఈ ప్లేస్లో ఇక్కడ సమ్ ఇఫ్ రాస్తున్నాను. చూడండి, ఏదైనా ఒక ఫార్ములా రాయాలి అంటే తప్పనిసరిగా ఈజ్ఈక్వల్టుని స్పెసిఫై చేయాలి. చూడండి, నేను ఇక్కడ ఈజ్ఈక్వల్ అని రాస్తున్నాను, ఈజ్ఈక్వల్ అని టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే SUM. ఎప్పుడైతే SUM టైప్ చేశానో ఆటోమేటిక్గా SUM మీద ఉన్న చూడండి ఫంక్షన్స్ మాట ఇవన్నీ, ఈ ఫంక్షన్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. వాటిలో మనం ఏ ఫంక్షన్ వాడుతున్నాం? సమ్ ఇఫ్ని వాడుతున్నాం కదా. సో సింపుల్గా మీరు టైప్ చేయొచ్చు, లేదా కిందకి కర్సర్ కీతో కిందకి వచ్చి దాన్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా చూడండి మనం టైప్ చేయకుండానే SUM సమ్ ఇఫ్ అని రాసేసి అలాగే ఒక బ్రాకెట్ కూడా ఓపెన్ అయ్యి రెడీగా ఉంటుంది అన్నమాట. బాబు రెడీగా ఉన్నాను అని. మళ్ళీ చెప్తాను చూడండి, సమ్ ఇఫ్ని సెలెక్ట్ చేసి కర్సర్తో కిందకు వచ్చి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ మీకు సమ్ ఇఫ్ అని లోపల ఏం రాశాడు? రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. అంటే ఏంటంటే
దీన్ని ఏమంటారంటే సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటే ఏంటంటే మీరు ఏ ఫంక్షన్ వాడుకున్నప్పటికీ కూడా ఇలాగే వాడుకోవాలి అంటే ఇదొక పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది, పేర్లు మారచ్చు, అన్నీ మార్చచ్చు, కానీ అప్లికేషన్ సేమ్ కదా. సో అలాగే ఏంటంటే సమ్మిఫ్ని ఎవరైనా వాడుకోవచ్చు, కానీ వాడుకునేటప్పుడు ఇలాగే వాడుకోవాలి, ఇదే పద్ధతిలో వాడుకోవాలి, దాన్నే సింటాక్స్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ ఏంటంటే రేంజ్ అడుగుతున్నాడు. అంటే ఒక రకంగా రేంజ్ అంటే ఎవరిని నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావు, ఎవరిని నువ్వు చూడాలనుకుంటున్నావు అని అర్థం. అదేంటి రేంజ్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే కదా. చూడండి వీటిని మనం ఫీల్డ్ నేమ్స్ అనొచ్చు, జస్ట్ లైక్ టేబుల్లో ఉన్న నేమ్స్ మనీ లాంటివి, కాబట్టి వీటిని మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి నేను దీన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, ఈ పేర్లు మాత్రమే సెలెక్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాజు నుంచి రాకేష్ వరకు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ C16 to C11 అంటే ఒక రేంజ్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడే కదా మనం తెలుసుకోవాలి. సో అందుకని ముందుగా వీళ్ళని సెలెక్ట్ చేయాలి, కామా పెట్టి ఎవరిని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఎవరిని మనకు కావాలనుకుంటున్నాము, రాజు ఎంత ఇచ్చామని కదా, కాబట్టి రాజుని నేను చూడండి ఈ విధంగా డబల్ కొటేషన్స్లో, చూడండి సింగిల్ కొటేషన్స్ ఉంటాయి, డబుల్ కొటేషన్స్ ఉంటాయి, డబల్ కొటేషన్స్లో నేను రాసి కామా పెట్టాను. కామా పెట్టి ఇప్పుడు ఏం చేశానంటే అతని డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరికైతే ఇచ్చానో వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నారు, అందుకని వాళ్ళని సెలెక్ట్ చేశాను. దాంట్లో నాకు ఎవరు కావాలి, రాజు కావాలి. అతని డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఈ ఏరియాలో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసి కర్సర్ని క్లోజ్ చేసి చూడండి నేను క్లోజ్ చేశాను. నేను ఒక్కొక్కసారి ఎంటర్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా ఏమైంది 100. చూడండి రాజుకి 30 ఇచ్చాము, 30 ప్లస్ 60 90, 90 10 100. చూడండి ఇక్కడ 100 వచ్చిందా రాలేదా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఈ ఫార్ములా నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ఏంటంటే చూడండి ఒకసారి నేను ఈ ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి సమ్ చేయాలి, ఎవరిని చేయాలి, C16 నుంచి C11లో ఉన్న వాళ్ళని సమ్ చేయాలి, C16 నుంచి C11లో ఉన్న వాళ్ళని సమ్ చేయాలి. అందులో ఎవరిని చేయాలి, రాజుని చెయ్యాలి, అందుకని రాజు అనే పేరు మధ్యలో రాయాలి. ఇదే మన క్రైటీరియా. చూడండి కింద క్రైటీరియా అని కనబడుతుంది కదా, చూడండి చేయి బొమ్మ దగ్గర క్రైటీరియా అని కనబడుతుంది కదా. క్రైటీరియా అంటే మన కండిషన్. వీళ్ళల్లో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళలో రాజుని మాత్రమే కలుపు, అతనికి ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక స్టైల్. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాజు వద్దు, నాకు రాణి కావాలి. ఏం లేదు, సింపుల్గా రాజు పేరు తీసేయండి, రాణి పేరు టైప్ చేయండి, ఆటోమేటిక్గా రాణికి ఎంత ఇచ్చామో అవి మాత్రం వస్తాయి. చూడండి రాణికి ఒకసారి 20 ఇచ్చాం మనం, అలాగే ఇంకొకసారి 10 ఇచ్చాం, ఆటోమేటిక్గా 30. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే నాకు రాణి వద్దు, రాణి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఇచ్చానో అవి కావాలి. మళ్ళీ చెప్తాను చూడండి, నాకు ఈసారి రాణికి ఎంత ఇచ్చానో డబ్బులు అదొద్దు, రాణి కాకుండా మిగిలిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన డబ్బులు మొత్తం కావాలి. దానికి ఏంటంటే నాట్ ఈక్వల్ టు అంటే రాణి వద్దు అని అర్థం కదా. సో రాణి వద్దు అంటే మనం ఏం చేస్తామంటే చూడండి లెస్ దాన్ని గ్రేటర్ దాన్ని కలిపి టైప్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే నాట్ అని అర్థం, నాట్ రాణి అంటే రాణి కాకుండా అని అర్థం. చూడండి ఇప్పుడు నేను ఎంటర్ ఎప్పుడైతే టైప్ చేశానో చూడండి ఇప్పుడు రాణి రాజు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఎంత అయితే ఇచ్చానో అవి మాత్రం యాడ్ అయ్యాయి. యాక్చువల్లీ ఇందాక రాణికి 30 రూపీస్ కదా, చూడండి 190లో నుంచి 30 తీసేస్తే ఎంత 160 కదా. చూడండి 160 వచ్చిందా రాలేదా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మనం సమ్ని వాడవచ్చు. చూడండి దీంతో మనం బోల్డన్ని మిరకిల్స్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఒకసారి చూడండి. అది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనం ఏం వాడాం, టెక్స్ట్ వాడాం. టెక్స్ట్ అంటే ఏంటి, అక్షరాలు కాకుండా నెంబర్స్ని కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థం అవడం కోసం చూడండి ఇక్కడ రాజు రాణి ఇలా పేర్లు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేర్లని తీసేస్తున్నాను మీ ఎదురుగానే. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 అని టైప్ చేస్తాను, ఇక్కడ 2 టైప్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ 1 టైప్ చేస్తాను, ఈసారి ఇక్కడ 3 టైప్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ 1, ఈసారి ఇక్కడ 2. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఈసారి పేర్లు బదులు నెంబర్స్ రాశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఈసారి చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా కూడా మారుస్తాను. ఫార్ములా మార్చేటప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఏరియా, ఈ ఏరియానే కదా, ఈ ఏరియాలో 1 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, 2 ఉంది 3 ఉంది. సో నేను ఇలా రాయొచ్చు,
చూడండి, గ్రేటర్ దాన్ 1. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో, ఒకటి కన్నా ఎక్కువ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపు సమ్మిఫ్ అని మనం సమ్మిఫ్కి చెప్తున్నాం. చూడండి, ఒకటి ఎదురుగా ఏముంది, 30 ఉంది, మళ్ళీ ఒకటి ఎదురుగా 60 ఉంది, ఒకటి ఎదురుగా 20 ఉంది. ఇవి కాకుండా అంటే ఒకటి కన్నా ఎక్కువ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, 2, 3 ఉంది కదా. సో 2ని కానీ 3ని కానీ కలుపు, 2ని 3ని కలిపి చూపించు అని అర్థం. చూడండి, నేను ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే చూడండి ఏమైంది, ఒకటి లేదు, 2 ఎంత, 20. 20 + 10 ఎక్స్క్యూజ్ మీ 20 + 10 30. 30 + 60 90. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి మనం గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెస్ దాన్ అని రాద్దాం. లెస్ దాన్ అంటే ఏంటి, ఒకటి కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళను యాడ్ చేయాలి. ఒకటి కన్నా తక్కువ ఎవరున్నారు, ఇక్కడ ఎవరు లేరు కదా. సో ఆటోమేటిక్గా 0. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం నెంబర్స్ని వాడుకున్నప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు వాడుకోవచ్చు. అదే టెక్స్ట్ వాడినప్పుడు నాట్ ఈక్వల్ టు మాత్రమే మనం వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం సమ్మిఫ్ని వాడచ్చు. సమ్మిఫ్ని ఇంకా చాలా బాగా వాడుకోవచ్చు. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. టెక్నిక్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశానంటే వీళ్ళందరినీ ఇక్కడ తీసేస్తున్నాను. వీళ్ళందరినీ నేను ఇక్కడ తీసేసాను, డిలీట్ చేసేసాను. చూడండి, ఇక్కడ సమ్మిఫ్ని కూడా నేను తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఇడ్లీ అని రాశాను, అలాగే దోశ అని కూడా రాశాను, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పూరి అని కూడా రాశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇడ్లీ కాస్ట్ ఎంత చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ కాస్ట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అనుకుందాం. దోశ కాస్ట్ ఎంత, 30 రూపీస్. పూరి కాస్ట్ ఎంత, 40 రూపీస్. అలా అనుకుందాం. ఇప్పుడు కూడా మనం సమ్మిఫ్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు చూడండి, నేను సమ్మిఫ్ రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు సమ్మిఫ్. చూడండి, సమ్మిఫ్ వచ్చేసి నేను సింపుల్గా ట్యాబ్ ప్రెస్ చేశాను. చేసి ఇప్పుడు రేంజ్ అంటే ఇవే కదా టిఫిన్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను, కామా పెట్టాను. ఇక్కడ ఏంటి క్రైటీరియా ఏంటి, మీకు ఇడ్లీ కావాలా, దోశ కావాలా, వడ కావాలా, అది కదా. సో ఆ ప్లేస్లో నేను చూడండి ఇడ్లీ అని రాశాను. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాటి ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేసి చూడండి క్లోజ్ చేశాను. ఓకేనా, 20 రూపీస్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే నేను ఏమంటున్నానంటే ఓన్లీ ఇడ్లీని ప్రతిసారి మనకి ఏదైనా కావాలనుకోండి అది ఇక్కడికి వెళ్ళి టైప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి టైప్ చేయకుండా అంటే ఫార్ములాలో టైప్ చేయకుండా మనం ఒక పని చేయొచ్చు. అది ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇడ్లీ అని రాసిన చోట దాన్ని డిలీట్ చేసేసి ఆ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక కాలం నెంబరు కాలం అడ్రస్ సెల్ అడ్రస్ ఇస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్ అడ్రస్ని టైప్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సెల్ అడ్రస్ని టైప్ చేసినంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్పెసిఫై చేశాను, ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ని ఇక్కడ స్పెసిఫై చేశాను, దాని యొక్క నేను స్పెసిఫై చేసిన ఐటమ్ యొక్క ప్రైస్ అనేది ఈ లిస్ట్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే నేను ఇక్కడ ఏదైతే టైప్ చేశానో దాన్ని ఇక్కడ పెట్టుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇడ్లీ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ D16 ప్లేస్లో ఇడ్లీ పెట్టుకుంటుంది. ఇక్కడ నేను దోశ పెడితే D16 ప్లేస్లో దోశ వస్తుంది. పూరి అని పెడితే D16 ప్లేస్లో పూరి అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే D16 కదా. సో మీ అందరికీ రికగ్నైజ్ అవ్వడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక లైట్గా ఏదైనా కలర్ ఇద్దాం. సో నేను ఈ కలర్ ఇచ్చాను. సో ఇక్కడేమో మనకి టోటల్ ప్రైస్ వచ్చేలాగా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అని ఇచ్చాను అనుకోండి, ఇడ్లీ కాస్ట్ అక్కడ వచ్చేసిందా లేదా అంటే అది ఏముంది, అది ఏం చేసింది D16 ప్లేస్లో ఏదైతే రాసామో దాన్నే అది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఇడ్లీ అని అది అనుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇడ్లీ D16 అని కాలం నెంబర్ మనం రాసాం కాబట్టి D16 ప్లేస్లో మనం ఏది రాసామో దాన్ని ఇక్కడ అనుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇడ్లీని సెలెక్ట్ చేసి దాన్ని తీసేసి దాని ప్లేస్లో నేను పూరి అని రాశాను, పూరి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పూరి అని రాసి నేను ఎప్పుడైతే ఎంటర్ టైప్ చేశానో ఆటోమేటిక్గా నాకు 40 వచ్చిందా రాలేదా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మనకి ఏది కావాలనుకుంటే ప్రతిసారి వెళ్ళి ఇక్కడ ఫార్ములాలో మనం చేంజ్ చేయకుండా
దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాలమ్ నెంబర్ ఇచ్చామంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా కాలమ్ నెంబర్ మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక స్టైల్. ఇప్పుడు ఇంకో స్టైల్ చెప్తాను చూడండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పూరి కావాలి, పూరి నాకు 2 ప్లేట్లు కావాలి అంటే ఇక్కడ నేను 2 ప్లేట్స్ అని టైప్ చేశాను. 2 ప్లేట్స్ అని టైప్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ ఎంత రావాలి, పూరి ప్లేట్ ఎంత 40 రూపీస్, కానీ ఇక్కడ ఎంత వస్తుంది నాకు 40 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ప్లేట్లు ఎక్కడ టైప్ చేస్తున్నాం, ఇక్కడ టైప్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లేట్లు ఎక్కడ టైప్ చేసామో దాన్ని ఇక్కడ మనం ఇంటూ చేయాలి. చూడండి, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే మనం ఏదైనా ఫార్ములా రాసేటప్పుడు ఫార్ములాస్ని లోపల కాలం లోపల ఉన్న ఈ డేటా మీద రాయము. చూడండి, ఇక్కడ డేటా ఏముంది, పూరి అని ఉంది, ఇక్కడ డేటా అనేది 2 అని ఉంది. ఇలాంటి డేటా మీద రాయం, కానీ ఆ కాలం అడ్రస్ల మీద రాస్తాము. ఐ మీన్ ఆ సెల్ అడ్రస్లు అనేవి మనకి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి, ఫార్ములాస్ అనేవి మనం ఎప్పుడూ కూడా సెల్ అడ్రస్ల మీదే రాస్తాము, కానీ సెల్ లోపల మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో దాని మీద రాయము. సార్ దాని మీద రాస్తే రిజల్ట్ రాదంటే 200% రిజల్ట్ వస్తుంది, కానీ ఆ సెల్లో డేటా మారిపోయింది అనుకోండి, గ్యారంటీగా రిజల్ట్ అనేది మనకి కావాల్సిన డేటా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంటూ అని టైప్ చేసి 2 అని టైప్ చేస్తాను. ఓకేనా, 80 వచ్చిందా రాలేదా? సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇడ్లీ అని టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఎన్ని ప్లేట్లు కావాలంటే 3 ప్లేట్లు కావాలి, ఎంత వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో ఇడ్లీ కాస్ట్ ఎంత 20 రూపీస్, ఇక్కడ ఫార్ములాలో నేను ఏం రాశాను 2 అని రాశాను కదా, ఇంకెప్పటికీ అది 2తోనే మల్టిప్లై అవుతుంది. కానీ అలా కాకుండా నేను కాలం ఈ సెల్ నెంబర్ రాశాను అనుకోండి, ఈ సెల్లో డేటా మారితే ఆటోమేటిక్గా ఫార్ములా కూడా మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెల్ అడ్రస్ రాస్తాను. సెల్ అడ్రస్ ఎంత, E16. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ, అది ఎన్ని ప్లేట్లు కావాలో అది దాని యొక్క రిజల్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇడ్లీ కాదు, ఇప్పుడు నాకు దోశ కావాలి. దోశ ఎన్ని ప్లేట్లు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లేట్స్ కావాలి. చూడండి, ఆటోమేటిక్గా పక్క సెల్కి రాగానే 300 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఏంటంటే చూడండి, మనకు కావాల్సినవి ఎంటర్ చేసాము, మనకు కావాల్సిన ప్లేట్లు ఎంటర్ చేసాము, ఆటోమేటిక్గా టోటల్ వచ్చిందా రాలేదా? చాలా సింపుల్గా. చూడండి, ఫార్ములాస్ ఎవరైనా వారి స్టైల్స్లో రాసుకోవచ్చు, కానీ సమ్ వల్ల ఎంత ఈజీగా రాయొచ్చు అని మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే కాదు చాలామంది చాలా స్టైల్స్లో రాస్తూ ఉంటారు, కానీ సమ్ ఇఫ్ ద్వారా కూడా ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎక్సెల్లో చాలా వెనకబడిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక ఫార్ములాతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.